Express, an international courier service. మీరు చూసింది నిజమే, విన్నది నిజమే, చదివింది అంతకంటే నిజమే. నీలిరంగు కుక్కలు మీ ఏరియాలో తిరిగితే యమ డేంజర్. వివరాలు తెలుసుకోవాలనుందా? అయితే బాంబే వెళ్దాం పదండి. అక్కడ కుక్కలు నీలం రంగులోకి మారుతున్నాయి. ఆ చెరువులోని నీటిని సేవించిన, అక్కడున్న ఆహారాన్ని తిన్న కొద్ది రోజుల్లోనే కుక్కల శరీరం రంగుల్లో మార్పు వస్తుంది. సునకాల రంగు మారడం నవీ ముంబైలోని తలోజా పారిశ్రామిక వాడలో కనిపిస్తుంది. అక్కడున్న కసాడి చెరువు నీటిని సేవించిన తర్వాత కుక్కలు నీలం రంగులోకి మారుతున్నాయని నవీ ముంబై జంతు సంరక్షణ సెల్ వెలుగులోకి తీసుకొచ్చింది. తలోజా పారిశ్రామిక వాడలో సుమారు 1000కి పైగా ఫార్మా కంపెనీలున్నాయి. ఈ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు కసాడి చెరువులో కలిసిపోతున్నాయి. దీంతో ఆ చెరువులో ఉన్న నీటిని కుక్కలు సేవించిన తర్వాత అవి నీలం రంగులోకి మారుతున్నాయి. దీనిపై మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి జంతువుల రక్షణ సెల్ ఫిర్యాదు చేసింది. కుక్కలు ఒకటే రంగు మారడం కాదని, గతేడాది ఆగస్టులో ఈ చెరువులో ఉన్న వేలాది చేపలు మరణించినట్లు తేలింది. ఫార్మా కంపెనీల నుంచి విషపూరితమైన రసాయన వ్యర్థాలు విడుదలవడం వల్లనే ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కసాడి చెరువులో బయోకెమికల్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్లే చేపలు, ఇతర ప్రాణులు చనిపోవడం జరుగుతున్నాయన్నారు. వ్యర్థ పదార్థాల వల్లే చెరువులో నీరు కలుషితం అవుతుందని స్థానికులు వాపోయారు. విషపూరితమైన రసాయన వ్యర్థాలు విడుదల చేసే ఫార్మా కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నవీ ముంబై జంతు సంరక్షణ సెల్ డిమాండ్ చేస్తోంది.